బాగానే చేస్తారండి. లోకల్ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఆయన స్పీకర్ కాబట్టి తప్పదు, ఆయనకి చేయాలి అది, అంతే తప్ప. ఓకే, బట్ అంటే స్పీకర్ గారంటే అందుబాటులో ఉండడం కష్టం చాలా వరకు. మార్పు అయితే ఉంది, చాలా వరకు ఉంది మార్పు. ఇక్కడైతే బాగానే ఉంది, స్పీకర్ గారు పరిపాలన బాగానే ఉంది. ఏం పర్వాలేదు, అందుబాటులో బాగానే చేస్తారు. ఇదిగో ఇక్కడ ఉన్న ఏ షాప్లో అయినా అడగండి, కోడెల గారు ఎంత వసూలు చేస్తున్నారో చెబుతారు మీకు. ఏ విధంగా అంటే ఏం ట్యాక్స్ అది, కే ట్యాక్సా, కే ట్యాక్స్ లాగా అది లేదు, సరిగ్గా లేదనే కదా ఇప్పుడు ఇప్పుడే చెప్పింది. కే ట్యాక్స్లు అనే నేను ఎందుకు ఇవన్నీ మాకు నచ్చలేదు. అందుబాటులో ఉంటే డబ్బులు తీసుకుంటే అందుబాటులో ఉన్నట్టేనా? ప్రతి ఒక్కటి ఇప్పుడు ఓ పని చేసుకుంటున్నామండి, వాడి పని వాడు చేసుకొని ఇస్తే అందుబాటులో లేకపోయినా పర్లేదు. అందుబాటులో ఉండి నువ్వు రోజుకు సంపాదించిన దాంట్లో నాకు కొంత తీరా అంటే ఎట్లుంటుంది, బాగోదు కదా, అంతే కదా. ఇంకా అది అందుబాటులో ఉన్నా అందుబాటులో లేకపోయినా వేస్ట్. అది బాగానే చేశాడు. ఇక్కడ సత్తనపల్లిలో ఎమ్మెల్యే బాగానే చేశాడు, పనులు అభివృద్ధి బాగా చేశాడు, చాలా పని చేశాడు, అన్నిటికీ ఉంది, బాగానే ఉంది. ఎమ్మెల్యే గారికి పరిపాలన అంటే ఒక 2 సంవత్సరాలు, ఫస్ట్ 2 సంవత్సరాల దాకా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అక్కడి నుంచి స్పీడ్ పెరిగింది. ఇంతవరకు సత్తనపల్లి ఎమ్మెల్యేలో గెలిచిన వాళ్ళలో డాక్టర్ గారు చేసినంత పనులు ఎవరు చేయలేదు. ఈ లోకల్ ఎమ్మెల్యే గారి పరిపాలన డెవలప్ అయితే బాగానే జరిగింది. ఇక్కడ ప్రతిదీ ఇప్పటివరకు బాగానే ఉంది. ఇతనే వస్తాడు, వచ్చేది నెక్స్ట్ ఇతనే గెలిచేది. లోకల్ ఎమ్మెల్యే బాగా చేశాడు, బాగానే చేశాడు, ఆయనే రావాలి మళ్ళీ. బాగానే ఉంది, పర్లేదు. మళ్ళీ అతను వస్తేనే కొంచెం పనులు జరుగుతాయి కదా. పనులు బాగానే చేస్తున్నారు. వ్యక్తిగతంగా చూడాలి కండి, మళ్ళీ ఎవరు వస్తారా ఏందనేది చూడాలి. కొడల శివప్రసాద్ రావు అనుకుంటున్నారు. పల్లెటూరులో సీసీ రోడ్లు వేయటం కానీ, లేకపోతే బాత్రూమ్స్ ఉంటాయి కదా, డెవలప్ చేశారు, బాగానే ఉంది. ఈయనే రావాలనుకుంటున్నాం. డాక్టర్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారిది ఆయన బాగానే ఉందయా, పర్లేదు. 5 సార్లు ఆయనే రావాలనుకుంటున్నాం. లోకల్ స్పీకర్ గారు బాగానే ఉండండి, బాగానే చేస్తున్నారు. ఆయన వచ్చినా గెలిపిస్తాము, వేరే ఎవరు వచ్చినా గెలిపిస్తాం. మా దృష్టిలో స్పీకర్ గారు బాగానే చేశారు, వర్క్ బాగానే చేశారు అంతా. మళ్ళీ ఆయన వస్తేనే బెటర్ అనుకుంటున్నాం. లోకల్ ఎమ్మెల్యే గారు ఆయన పరిపాలన బాగుంది. ఇంతవరకు టౌన్ ఒకటి బాగానే ఉంది, చుట్టుపక్కల ఏమో కానీ 5 ఏళ్ళు నేను చూసాం కదా, కొత్త ఆయన ఇంకా ఎరగదీస్తాడేమో, ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. బాగానే ఉంది, మళ్ళీ ఆయనే రావాలి. అది మాత్రం ప్రజాభిప్రాయ సేకరణలో ఎవరికి వాళ్ళు కానీ నిర్ణయించుకుంటారే తప్ప, ఓటు వేసే ముందు ఆలోచించుకుంటారే తప్ప, ఎమ్మెల్యేల అభిప్రాయం అనేది ఎవరూ చెప్పరు, నేను చెప్పను. సీట్ ఎవరికి ఇస్తారు కన్ఫర్మ్ చెప్పలేం. ఇంకా పోయినసారి ఎవరికో అనుకున్నాం, 8 రోజుల ముందు డిక్లరేషన్ చేసి ఇచ్చారు. ఈసారి అయితే మాత్రం పార్టీ అభ్యర్థి మారతాడనే మేము ఊహించుకుంటున్నాం. పార్టీ అభ్యర్థి మారాలి. మారితే ఏంటంటే ఒకళ్ళకి మార్పు ఎలా చేశారు నాయకులు అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది. అభివృద్ధి భాగంలో బాగానే జరుగుతుంది, డెవలప్మెంట్ బాగుంది. కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గారు డెవలప్మెంట్ బాగుంది. మా వాడికి బాగానే చేశారు, మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నాం. బాగానే చేస్తున్నారండి, ఆయన వచ్చినా పర్లేదండి, ఆయన కూడా బాగానే చేస్తున్నారు, చాలా అభివృద్ధి చేశాడు సత్తనపల్లి. టు బీ ఫ్రాంక్, ఇట్స్ లైక్ దందా. టు బీ ఫ్రాంక్, ఇట్ దందా అండి. నువ్వు ఎంత పెడతావు, ఎంత గెయిన్ చేసుకోగలుగుతావు. పెట్టగలిగినోడికి రిటర్న్స్ వస్తాయి. కాంట్రాక్ట్ నువ్వు ఉంటావా, 10 కోట్లు నీకు 5 లక్షలు పెట్టేసి చిన్న రోడ్డు ఏదైనా తీసుకుంటావా, దాంట్లో 3 లక్షలు పెట్టి చేపించుకో, 2 లక్షలు మిగిలించుకో, అందులో ట్యాక్స్ కట్టేసుకో. మాకు దందా సింపుల్. ఆయన వచ్చాడు అంటే ఏం లేదండి, ఇంకంతే, సేమ్ కలర్ పేపర్లు వేసేసి 4 రోజులు ఆనందపడ్డాం అంతే. నీకు పిల్లలు రోడ్డు మీద తిరుగుతారు, ఆ 4 రోజులు ఆనందంగా ఉండడం, కలర్లు ఎట్లా చూసుకుంటా పోవడం, బోటింగ్ షికారు చేయడం కాదు కదా ఆనందం. మనకి ఎంప్లాయ్మెంట్ కావాలి, లేకపోతే చదువుకున్న వాళ్ళు ఇంతమంది వస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టుపక్కల ఇంతమంది ఇంజనీరింగ్ కాలేజీలో, వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎలాగా, కనీసం నీకు మార్కెట్లో 30,000 ఉంటే నీకు 20,000, 22,000, 12,000 ఇప్పియాలి కదా. అలా కాకుండా మనందరం రోడ్ల మీద తిరుగుతా బోటింగ్ అయితే చేసుకుంటా కూర్చోలేం కదా. ఎమ్మెల్యేలు అంటే మనం ఇక్కడైతే స్పీకర్ గారు ఉన్నారు కాబట్టి కోడెల గారు చాలా అభివృద్ధి చేశాడు. సత్తనపల్లికి ఈ 4 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేశాడు. ఇంకా ముందు కూడా ఇక్కడ ఉంటే ఇంకా కొన్ని పనులు అభివృద్ధి అవ్వడానికి చాలా చక్కగా చేస్తాడని మా అభిప్రాయం. ఆయన చేస్తున్నాడు కానీ అంత వసూళ్ళు మామూలుగా ఎక్కువ, కమిషన్లు. ఏనైతేనే అభివృద్ధి చెందుద్ది. ఏ లంచాలు తీసుకునే చేసుకున్నా మెయిన్ పనులు అవుతున్నాయి. అభివృద్ధి బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఉన్న వాళ్ళందరిలో ఒకళ్ళ బాగానే చేస్తున్నాడు, ఆయనే కావాలనుకో. లోకల్ ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నాడు కానీ కాదు దోపిడీ ఎక్కువైంది. ఏదంటే ఇంతకుముందు కొట్ల కాడ అవన్నీ తీసుకున్నారంట, కొద్ది షాపుల కాడ కూడా వాళ్ళ అబ్బాయి గారు కత్తి ఇచ్చేసిందంట. ఈ లాస్ట్లో మొన్న ఈ మధ్య నుంచే కత్తి
అంటే ఎలక్షన్ వచ్చేప్పటికి వీళ్ళకి అది అన్నీ అడావుడైంది వీళ్ళకి. ఈ 3-4 ఏళ్ళ నుంచి ఏం లేదు. ఎలక్షన్ వచ్చేప్పటికి లాస్ట్ ఈ 5-6 నెలల్లో పని చూపెట్టారు, లేకుండా ఏం చేయలేదు పని. లోకల్ ఎమ్మ కొంచెం మారుస్తే మంచిది. ప్రాబ్లమ్స్ ఉంటాయిగా, ఇంకొకళ్ళు కొంచెం బాగా చేసేవాడు, అభివృద్ధి చేసేవాడు ఉంటే బాగుంటుంది. అది ఎందుకంటే మాకు వెనకబడింది కదా. ఏంటి అసలు బాగాలేదు. బాగానే ఉంది. మా సాయిబుల్ బాగా చేశాడు, సాయిబుల్ బాగా చేశాడు. లోకల్ ఎమ్మెల్యే గారు కూడా కష్టపడే మనిషి. ఆయన కూడా బాగానే, స్పీకర్ గారు బాగానే కష్టపడతాడు, నిధులు ఏం తీసుకొస్తాడు, బాగానే ఇబ్బంది ఏమి ఉండదు. మంచి బాగా చక్కగా కష్టపడే మనిషి. మా కాన్స్టిట్యున్సీ చేయాలనేది మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు బాగానే చేస్తూ ఉంటాం. లోకల్లో కోటల గారి పరిపాలన మాత్రం బాగానే ఉంది. ఆయన అభివృద్ధి మాత్రం బాగానే చేశాడు. మ్యాక్సిమం ఇక్కడ ఈసారి కోటల గారు రావచ్చు. లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు, కోడెల స్పీకర్ కదా, ఇక్కడ అసలు ఉన్నాడు. ఇంకా అసెంబ్లీ అని అటు ఇటు వెళ్తూ ఉంటాడు. అభివృద్ధి జరిగిందన్న, అంటే అనుకున్న అంత స్థాయిలో జరగల, ఏదో లైట్గా. బాగానే ఉంది, కాదంటలా బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. ఏనే రావాలని అనుకుంటున్నాం. సత్తెనపల్లిలో బాగానే చేశాడు. కాకపోతే ఇక్కడ కూడా మళ్ళీ టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. బాగుంది కూడా, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మాదల రోడ్డు కూడా ఎత్తున్నారు. మాదల రోడ్డు అయినా రోడ్డు కాడ నుంచి సెంటర్ దాకా ఎత్తున్నారండి, బాగా చేస్తున్నారు. కోడెల శివప్రసాదరావు గారి పరిపాలన అంటే బాగానే ఉంది. ఆయన చేసే పనులు అంతా చాలా వరకు అభివృద్ధి బాగానే ఉంది. చుట్టుపక్కల కానీ ఆయన వచ్చిన తర్వాత సత్తెనపల్లిలో 70% మార్పు వచ్చేసి. లోకల్ ఎమ్మెల్యే గారి పరిపాలన మొత్తం అరాచకంగా ఉంది. మొత్తం ఆయన కొడుకు మొత్తం గందరగోళంగా చేశారు సత్తెనపల్లిని. ఏ విధంగా అంటే ఇది ఒక్కళ్ళుగా చెప్పేది కాదు, ఇది ఊరు మొత్తం కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయాలు అన్నీ. అవును, ఎర్ర వెంకటేశ్వర లాంటి వ్యక్తి కావాలా ఎమ్మెల్యేగా అనుకుంటున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే పరిపాలన బాగుంది, మళ్ళీ ఆయన రావాలి. బాగానే చేస్తున్నాడు, అందుబాటులో ఉన్నాడు, బాగా చేశాడు, ఊరంతా బాగా డెవలప్ చేశాడు. ఎమ్మెల్యే గారి పరిపాలన బాగానే ఉంది. అంబరాంబాబు గారు రావాలి ఈసారి. ఆయన మీద కూడా ఏమైనా బాగానే ఉంటుందిగా, ఏమైనా బాగానే చేస్తాడండి. మాకు ఒకళ్ళ ఎమ్మెల్యే బాగానే ఉంది, వస్తానే ఉంటాడు. నెంబర్ 1 లోకల్ ఎమ్మెల్యే నెంబర్ 1 ఉంది. సత్తెనపల్లి బాగా డెవలప్ చేశాడు, నెంబర్ 1 ఉంది. అతను సంతృప్తికరంగా ఉంది. మా శివప్రసాద్ గారు బాగా చేశాడు, మాకు మేము ఏనే కావాలనుకుంటున్నాం. ఆయన పరిపాలన కూడా బాగానే ఉంది. ప్రతి పల్లెటూరికి రోడ్లు పోశారు, అన్ని పనులు బాగానే చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారి పరిపాలన బాగానే ఉంది, బాగా అభివృద్ధి చేశారు. కాదు పైన బాగాలేదు, అది అదే ఇంకా పైన బాగాలేదు కాబట్టి ఇంకెందుకు ఇంకైనా వద్దు. లోకల్ ఎమ్మెల్యే గారి గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. మాకు వద్దండి, ఏం చేయలేదండి. ఇక్కడ ఏం చేశాడు? ఏమి చేయలేదు. ఆయన ఏం చేశాడు అంటే ఆ చెరువు ఒకటి చూపించాడు జనాలకి, అంతకంటే ఇంకేం చేయలే. ఏం చేశాడు? ఈ రోడ్డు పగలు కొట్టాడు. ఇంకా అభివృద్ధి అంటే ఎక్కడ అభివృద్ధి చేశాడు? ఏం అభివృద్ధి లేదు. చెరువు ఒకటి చేశాడు, ఆ జనాలు చూపించుకొని చంద్రబాబు నాయుడు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళాడు. ఈ రోడ్డు పగలు కొట్టాడు. ఇంక అంతవరకే. సత్తెనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎక్కడుంది? ఏమీ లేదు. ఈ అభివృద్ధి, ఈ రాజకీయం, ఈ ఎమ్మెల్యేల గురించి మాకు అనవసరం. మాకు మోటార్ ఫీల్డ్ వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారో రాబోయే రోజుల్లో వాళ్ళే ముఖ్యమంత్రి. మరీ ఎన్నిసార్లు కానీ అన్నిసార్లు ముఖ్యమంత్రి మా మోటార్ ఫీల్డ్ వాళ్ళే చేస్తారు. ఇంటికి 4 ఓట్లు 5 ఓట్లు ఉంటాయి మోటార్ ఫీల్డ్ ఒక్కొక్క వర్కర్కి. ఆటో సోదరికి కానీ ఏ వెహికల్ మోటార్ ఫీల్డ్ వాళ్ళకి ఇంటికి 5 ఓట్లు ఉంటాయి. వాళ్ళు వేస్తే ముఖ్యమంత్రి అవుతాడు. అయినా పరిపాలన గురించి మనకేం అసలు వస్తున్నామో ఆటో తోలుకుంటున్నాం, అతని పరిస్థితి మనకేందుకు? ఆయన సంపాదించుకున్నాడో లేదో మనకు తెలియదు. ఇక్కడ 4 సంవత్సరాల మాత్రం చాలా ఇబ్బందులు పడ్డామయ్యా. అది అసలు ఏ విధంగా నచ్చలేదు. మంచి పనులు ఉన్నాయి, చెడు పనులు ఉన్నాయి. వాళ్ళ గురించి మేము చెప్పకూడదు, అనుకోకూడదు. చెప్తున్నాం కదా, 2 ఉన్నాయి, చెడు ఉంది, మంచి ఉంది. వాళ్ళ గురించి మనం ఏం చెప్పుకుంటాం? మాకు అవసరం లేదు అనుకుంటున్నాం. భయపడి చెప్పట్లేదు అది. ఎందుకంటే లేకపోతే చాలామంది చెప్తారు, ఇక్కడ 50 మంది చెప్తారు. అవకాశం లేక చెప్పలేకపోతున్నారు. అసలు ఇంక వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. అంటే వాళ్ళు పెద్ద స్థాయి కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకోళ్ళు కానీ ఎవరైనా వింటారు. మేము చెప్తే ఎవరు వినరు, మా కాడికి ఎవరు రాలేరు. అందుకని వాళ్ళ గురించి చెప్పలేము. మా బాధలు, మోటార్ ఫీల్డ్ బాధల గురించి మేము మాట్లాడాం. మోటార్ ఫీల్డ్ ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి ఇబ్బందులు పెట్టింది. 2000 ఫస్ట్ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా ఇదే బాధలు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏ బాధలు. పొరపాటున మారి ఉంటాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఓట్లు వేశారు, కానీ ఆయన మారలా. ఆయన అక్కడ అట్టానే ఉన్నాడు, ఏమీ చేయలేదండి. అది ఎంతబడికి చేయటం లే, ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏం చేసిన అంటారు, ఆయన చేసిన అంటాడు. అది జనం నాడి. నా ఒక్కడ చెప్తే అయ్యేది కాదుగా. నా ఒక్కడికైతే కొడలే రావాలంట, అది జరగదుగా. జనాన్ని నాడిని బట్టి జనంలో ఎవరి మీద అభిమానం ఉంటుందో వాళ్ళే చేస్తారు, కానీ నా ఒక్కడ అభిమానంతో కాదు కదా. నాకైతే కొడలే రావాలని ఉంది. బాగానే ఉంది సార్, బాగానే చేస్తున్నాడు, మంచి పనులు చేశాడు, ఆయనే రావాలని కోరుకుంటున్నాను.
పర్లేదు బాగానే చేశారు. కోడెల శివప్రసాద్ ఒకసారి వస్తే దీని సత్తెనపల్లి రూపురేఖలు బాగుంటాయి. ఇప్పటివరకు బాగా చేస్తున్నాడు. బాగానే చేస్తున్నారు. డెవలప్మెంట్ బాగుందండి. పక్కన కోరపాడు కానీ వేరే నియోజకవర్గాలు కానీ దాంతో పోలిస్తే ఇక్కడ మాత్రం డెవలప్మెంట్ బాగుంది. కోడెల శివప్రసాద్ రావాలి, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి. చేయట్లేదు, ఆయన మీద క్రిటిసైజ్ చేసే అంత ధైర్యం కూడా లేదు. లేదు ఆయన వద్దు, సత్తెనపల్లిలో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. బాగుంది, బాగా అభివృద్ధి చేస్తున్నారు. అనేక పనులు కార్యక్రమాలు సృష్టి చేశారు. అందరికీ సాయం లోన్లు అని అయ్యని డోకరా వాళ్ళకి వీళ్ళకి చాలా బాగా చేస్తున్నారు. ఎమ్మెల్యే బాగానే చేస్తారు, ఆయనే వస్తాడు. కోడెల శివప్రసాద్ గారు కదా ఇక్కడ బాగానే ఉంది. నెక్స్ట్ ఆయన వస్తేనే బాగుంది. డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది. డెవలప్మెంట్ కూడా బాగా అభివృద్ధి అయింది. నెక్స్ట్ ఆయన వస్తేనే కొద్దిగా మళ్ళీ కోడెల శివప్రసాద్ గారు బాగానే రోడ్లు వేయించాడు, మాకు బాగానే ఉంది. ఆయన మళ్ళా వస్తే బాగానే ఉంటుంది. లోకల్ ఎమ్మెల్యే సత్తెనపల్లి ఎమ్మెల్యే గారు అయితే దారుణం. మరి ఏ విధంగా ఉంది ఆయన చేసిన పనులు అట్లా ఉన్నాయి. చిన్న నిరసన కూడా చేసుకొని ఇవ్వడు, పోలీసులు పెట్టడం, అరెస్ట్ చేపించడం. తర్వాత దళిత సంఘాలను కూడా దారుణంగా కదిలితే అరెస్టులు చేపించడం. ఇదే ఆయన చేసింది, ఇంకేం చేయలే. ఇప్పుడు నిరసన కూడా చేసుకునే హక్కు కూడా లేదు జనానికి. అట్లా చేశాడు ఆయన పరిపాలన. వేరే వాళ్ళు వచ్చినా ఇక్కడ పొలిటికల్గా మాత్రం కోడలు చేసింది ఏమీ లేదు. అన్ని మానుషాలు దారుణాలు తప్ప ఏమీ లేదు. బాగానే చేస్తున్నాడు. మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు డైలీ వస్తూ ఉంటాడు, ఇక్కడే ఉన్నాడు. అలాగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. కొన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాడు, ఊళ్ళో కానీ పల్లెటూళ్ళలో కానీ బాగానే చేస్తున్నాడు. ఆయన వస్తేనే బాగుంటుంది. బాగానే ఉంది, ఆయన కూడా బాగానే వస్తుంది, చూస్తున్నా పోతుంది. ఏముంది కోడెల బాగుంది. ఎప్పుడు పోయినా ప్రాబ్లం లేదు, అందుబాటులో ఉంటారు డాక్టర్ గారు. ఎమ్మెల్యే అంటే అంతా రాజకీయం అంతా దోపిడీ అయింది. వేరే వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అన్న. మారాలన్న, అందరూ ఒకేసారి ఉంటే మడికి బాగాదు. అందరూ మారాలి. రాజకీయం మారితేనే బాగుంటుంది, ప్రజల్లో చైతన్యం కలిగిద్ది అన్న. ఒకడే ఉంటే అంతా దోపిడీ జరుగుతుంది. ఏడకాడ దోచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అందరూ. ఒకసారి మారాలన్న, మారితే బాగుంటుంది. బేస్గా ఉంది, బాగానే ఉంది. ఇప్పటి వరకు ఆయనే రావాలా, మాకు ఇక్కడికి వచ్చిన కోడలు రావాలా. బాగానే ఉందండి. మోడల్ నియోజకవర్గంగా కూడా చేశాడు, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్యే గారు ఉన్నా ఇక్కడ నాయకులు కరెక్ట్ కాదు. లోకల్ మీద దౌర్జన్యంగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఏదైనా సరే, ఇప్పుడు ఇది ఈ పని కావాలంటే ఈ పనికి ఎంత, ఈ రెస్టారెంట్ పట్టుకోవాలంటే ఈ రెస్టారెంట్కి ఇంత డబ్బులు తీసుకోవాలి, ఇలా తీసుకుంటూ ఉంటారు అని ఒక టాకు. నేను అందరి దగ్గర విన్నాను, మనకైతే చూడలేదు, అందరి దగ్గర టాక్ ఇలాగే విన్నాను. ప్రతిదానికి డబ్బులు కావాలా ఆయనకి, ఎమ్మెల్యే గారి కొడుక్కి. ఎమ్మెల్యే మారాలి కదా. బొండసారి ఇలే ఉన్నారనుకో, అది దోచుకొని తింటారు. మారితేనే కదా మార్పు రావాలంటే మారాలా. 5 ఏళ్ళకోసారి వీళ్ళు కాదు వాళ్ళు ఎవరైనా మారుతూ ఉండాలి. ఒకే ఉన్నాడు అనుకో, ఇలాగే చేస్తాడు. ఇంకా వాళ్ళు తిరుగుండదు కదా. అధిక మనం చెప్పుకుంటే దానికి మాకు నచ్చలు వాళ్ళకే చేస్తున్నారని మాకేమో చేయట్లేదు ఏవి కూడా. అది మాకు కావాల్సిన జగన్మోహన్ రెడ్డికి చూడాలి, అక్కడ అమ్మడి రాంబాబుని గెలిపించాలని మా పట్టుదల. అమ్మడి రాంబాబే రావాలనుకుంటున్నాం. అభివృద్ధి అయితే పర్లేదు కానీ కాకపోతే ఎలిగేషన్స్ బాగున్నాయి కదా. ఎలిగేషన్స్ లేకుండా ఉన్నట్టయితే బాగున్నాయి. వాటిలో నిజాలు అనేది తెలియదు కాబట్టి ఎలిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎలిగేషన్స్ లేకుండా ఉన్నట్టయితే బాగున్నాయి. అయితే మరి టికెట్ అయితే ఇస్తారా లేదో తెలియదు కానీ ఎవరు వచ్చినా కొద్దిగా బాగా సత్తెనపల్లి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. లోకల్ ఎమ్మెల్యే గారు అయితే కొన్ని పనులు చేశాడు. నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేశారు, బాగా చేశారు, బ్రహ్మాండంగా. లోకల్ ఎమ్మెల్యేగా ఆయన పర్వాలేదు డాక్టర్ గారు. అంటే ఆయన కొన్ని చేశాడు, సత్తెనపల్లిలో మంచి పనులు చేశాడు, జనందరికి ఉపయోగపడే కొన్ని. మెయిన్గా ఈ డబుల్ రోడ్డు చేయటం, అక్కడ పార్క్ చేయటం, వాటర్ ట్యాంక్ లాగా, మినీ ట్యాంక్ బండ్ లాగా చెరువు దగ్గర చేయటం, అది బాగా నచ్చింది. ఎమ్మెల్యే గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. డాక్టర్ గారు మళ్ళీ ఆయనే రావాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.